హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నామినేషన్స్లో ఎవరు మంచి నామినేషన్స్ వేశారనిపించింది, ఎవరు సిల్లీగా ఉన్నారనిపించింది, సిల్లీ నామినేషన్స్. అలాగే హౌస్లో ఈ రోజు నామినేషన్స్లో మోస్ట్ ఇరిటేటింగ్ క్యాండిడేట్ మీకు ఎవరు అనిపించారు? అలాగే చీఫ్స్ వాళ్ళు సెలక్షన్ చేసుకున్న విధానం మీకు ఎలా అనిపించింది? అలాగే లాస్ట్లో నిఖిల్ అలాగే సీత వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది కదా, ఆ గొడవలో క్లియర్గా ఒకళ్ళకి తప్పు కనిపిస్తుంది. మీ దృష్టిలో నిఖిల్ అలాగే సీత వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు కనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. నేను రివ్యూ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. వరుసగా వచ్చేద్దాం ఫస్ట్ నుంచి. సో స్టార్టింగ్ వచ్చేసి నిన్నటిది ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ తర్వాత ఈ సోనియా అలాగే నిఖిల్ గొడవ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ సోనియా ఎలా అంటే ఆ అమ్మాయికి టాకింగ్ పవర్ చాలా ఉంది, చాలా టాకింగ్ పవర్ ఉంది, స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతుంది. కాకపోతే రాంగ్గా యూజ్ చేసుకుంటుంది, అది మెయిన్ ప్రాబ్లం. ఉన్న టాకింగ్ పవర్ని కనుక ప్రాపర్గా యూజ్ చేసుకున్నది అనుకో జనాలకు బాగా నచ్చుతుంది. కానీ ఆ నామినేషన్స్ టైంలో కానివ్వండి, ఈవెన్ ఆ గొడవలో కానివ్వండి, ఓన్లీ యష్మి మీదే కాన్సన్ట్రేట్ చేసింది. యష్మి కోసం 5 పాయింట్స్ ఇచ్చిందంట, వాటికి ఆన్సర్ చెప్పమంటుంది. వై యష్మి ఆల్రెడీ ఆడిన 5గురిలో వీళ్ళకి యష్మికి ఇవ్వాలనిపించింది. అబ్బా అదే చీఫ్స్ ఇద్దరు కలిసి తీసుకున్న డెసిషన్. నువ్వు చీఫ్స్ని ఓన్లీ యష్మి గురించే ఎందుకు అడుగుతున్నావు? భాష గురించి కూడా అడగొచ్చు కదా. ఇలా ఒక్కళ్ళ గురించి అడుగుతున్నావు అంటే నువ్వేదో యష్మి మీద గ్రడ్జ్ పెట్టుకుని ఆ అమ్మాయి మాత్రం చీఫ్ అవ్వకూడదు, మిగిలిన వాళ్ళు అవ్వచ్చు అన్నట్టు మాట్లాడినట్టు అనిపించలేదా మీకు? నాకైతే అలా అనిపించింది. ఓన్లీ యష్మి గురించి మాట్లాడు, ఓన్లీ యష్మి గురించి నాకు ఆన్సర్ ఇవ్వు. సో అలాగే నామినేషన్స్ దగ్గర కూడా మాట్లాడుకుందాం. ఈ అమ్మాయి కొన్ని మిస్టేక్స్ చేసింది. సో తర్వాత వెంటనే నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు నిఖిల్ మనీ మాట్లాడుకుంటున్నారు. సో ఈ మనీ ఏం చేస్తాడంటే తనకు మాత్రం ఎవరిని సజెషన్స్ ఇవ్వద్దు. తను ఎలాగంటే తనకు ఎవరైనా సజెషన్స్ ఇస్తున్నారనుకో, నన్ను వీళ్ళు చిన్నపిల్లల ఫీల్ అవుతున్నారు అందుకే నాకు సజెషన్స్ ఇస్తున్నారు అని ఫీల్ అయిపోతున్నాడు. తిను మాత్రం అందరికీ సజెషన్స్ ఇస్తున్నాడు. ఈవెన్ నిఖిల్ మనీ కూర్చున్నప్పుడు కూడా నిఖిల్కి కూడా సజెషన్స్ ఇస్తున్నాడు. మనమే పోటీ అని. నిఖిల్ కూడా నా అంతటి నేను ఓడిపోతేనే హౌస్ నుంచి వెళ్తాను, నన్ను ఎవరు పంపలేరు. సో ఈ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత ఫుడ్ కోసం చాలాసేపు డిస్కషన్ జరిగింది. సో ఈ డిస్కషన్ గురించి మాట్లాడుకోవాలంటే ఏమైందంటే, ఒకటి ఫస్ట్ 2-3 డేస్ కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ జరుగుతున్నాయి అని అనుకోవచ్చు. 2 బేబక్క ఫస్ట్ డే ఎప్పుడైతే నువ్వు సాఫ్ట్గా ఉంటున్నావు అనేటప్పటికి ఓహో నేను సాఫ్ట్గా ఉండడం కరెక్ట్ కాదేమో అని కొంచెం స్ట్రిక్ట్ అయింది, అది కూడా నిజమే. 2 తను పొరపాటున కారం ఎక్కువైందంట కూరలో. పొరపాటున కారం ఎక్కువైనప్పుడు తినే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉండాలి కదా. కారం తినలేని వాళ్ళు ఎలా తింటారు? ఇప్పుడు ఆ నిఖిల్ అన్నాడు నేను కారం తింటాను, సో నాకు ఆ కర్రీ నచ్చింది అన్నాడు. నీకు నచ్చింది కాబట్టి నువ్వు తింటున్నావు. ఆ శేఖర్ భాషను ఆ సీత వీళ్ళకి ఆ కారం ఫుడ్ నచ్చలేదు. ఆ కారం ఫుడ్ నచ్చలేనప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏదో ఒక ఆమ్లెట్ వేసుకుంటానంటున్నారు. మీ దగ్గర ఆమ్లెట్ వేసుకోవడానికి ఆప్షన్ లేదా అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఎగ్, వీళ్ళ రేషన్ ఉంటుంది కదా. పోనీ ఆ రేషన్లో వాళ్ళకి మీరు ఎక్స్ట్రా ఇవ్వాలనుకుంటున్నారా? పోనీ రేపటి ఎగ్ అయినా కట్ చేసి ఇవ్వు, ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ ఆలోచించాలి కదా. లేదా వాళ్ళ కోసం సింపుల్గా ఏదైనా కూర అయినా వండివ్వాలి. అంతేగాని నేను పొరపాటున కారం వేశాను మీరు అది అడ్జస్ట్ చేసుకోవాలి అంటే తప్పు కదా. కారం తినలేని వాళ్ళు ఎలా తినగలుగుతారు? సో ఇదే అనిపించింది. ఆ కారం ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం హౌస్మేట్స్కి ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ చూపించాలి. కానీ నేను ఇవ్వను, ఇక్కడ కూడా స్ట్రిక్ట్గా ఉంటాను అనడం అదొక్కటే నాకు రాంగ్ అనిపించింది. సో నెక్స్ట్ నామినేషన్స్ దగ్గరకు వచ్చేద్దాం. నామినేషన్స్ దగ్గరకు వచ్చేస్తే ఫస్ట్ సోనియానే దింపాడు బిగ్ బాస్. ఎందుకంటే బిగ్ బాస్ చూస్తున్నాడు ఈమె ఫస్ట్ నుంచి అనవసరమైన వాటిల్లో కెలుక్కుని మరీ గొడవ పడుతుంది కాబట్టి సరే ఈమెనే దింపుదాం అనుకున్నాడేమో బిగ్ బాస్. ఫస్ట్ సోనియాని దించాడు. సోనియాని దించితే ఈ అమ్మాయి మొదలెట్టింది ఇర్రెస్పాన్సిబుల్ కాన్సెప్ట్. హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఆమెకు అదే పని, ఇర్రెస్పాన్సిబుల్. అబ్బాయి ఈరోజు సోనియా ఆమె టాకింగ్ పవర్కి మాట్లాడేదానికి సంబంధమే లేదు. ఇంచక్క బాగా ఇప్పుడు ఎలాగంటే అవతల ఇప్పుడు బేబక్ ఎలా అంటే అవతల కొంచెం గట్టిగా అరుస్తుంటే సైలెంట్ అయిపోతుంది. ఆవిడంటే కొంచెం సాఫ్ట్గానే ఉన్నది యాక్చువల్గా బేబక్క. కానీ సోనియా అలా కాదు, అవతల ఒకటి అరుస్తుంటే ఇవి 2 అరవగలుగుతుంది. అలాగే ఆ మాట క్లియర్గా మాట్లాడగలుగుతుంది. కానీ ఎందుకు యూజే ఉంది? అన్నీ ఇల్లాజికల్ మాటలు, రాంగ్ వేలో మాట్లాడాలి. ఏముంది అమ్మ మాట్లాడిన దాంట్లో? ఒక్కొక్క పాయింట్కి వస్తా. ఇప్పుడు ఏంటది బేబక్కని నామినేట్ చేయడానికి రీజన్ ఏం చెప్పింది? ఒకటి ఆ కుక్కర్ కోసం ఇర్రెస్పాన్సిబుల్ అంట. ఆ కుక్కర్ అంట వంట అవుతుంటే అక్కడే కాపలా కాయాలంట. కుక్కర్ మీద వంట చేసుకునేది ఎందుకు? అక్కడ కాపలా కాసుకోవడానికి, ఆ కుక్కర్లో పెట్టుకుని వచ్చి కూర్చోవడానికే కదా. ఈమె చేస్తే ఈమెళ్ళు కాపలా కాసుకుంటుంది అక్కడ. 2 ఆ కుక్కర్ ఏదో పని చేయట్లేదంట. ఆ కుక్కర్ పని చేయకపోవడం వల్ల అడుగును మాడిపోయింది. అది కూడా బేబక్క దబ్బే.
సో రీజనే సుత్తిగా ఉంది. ఇంకొకటి ఏమన్నావు ఏమన్నావు అని పోక్ చేసింది అందరి దగ్గర అంటుంది. అసలు అక్కడ బేబాకి ఏం పోక్ చేయలేదు యాక్చువల్గా. ఇప్పుడు మా మా ఆకలి మా ఆకలి ఇర్రెస్పాన్సిబులా మీకు అని అడిగింది నిన్న. మా ఆకలి ఇర్రెస్పాన్సిబుల్ ఏంటి అని తినకి అర్థం కాక అడిగింది పాపం. ఆ టైంలో బేబాక నిజంగానే అర్థం కాక అడిగింది. ఏమి పోక్ చేసేయాలనో ఎటకారంగానో ఆ టైంలో అయితే అనలేదు. సో దాన్ని పట్టుకొచ్చి నువ్వు కావాలని ఏమన్నావు అని పోక్ చేసావు అని చెప్పేసి ఆ కుక్కర్ పని చేయడం పోవడానికి ఏదేదో రీజన్ వేసింది. సుత్తి రీజన్తో బేబాక నామినేట్ చేసింది అని నాకు అనిపించింది. నెక్స్ట్ ప్రేరణ నామినేషన్. సోనియా ఈ ప్రేరణ నామినేట్ చేసేటప్పుడు అంటది వాళ్ళ పాయింట్ ఏదో వాళ్ళు చెప్పుకుంటారు కదా, నువ్వెందుకు మధ్యలో వెళ్ళి మాట్లాడుతున్నావు వాళ్ళ తరపు అని చెప్పేసి ప్రేరణ అని సోనియా అంటుంది. ఓకే, ప్రేరణ వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, మధ్యలో వచ్చి మాట్లాడింది. మరి నువ్వేం చేస్తున్నావు? ఆ నబీల్ కోసం నబీల్ వాదించుకోలేడా? నబీల్గా ఒకళ్ళతో నువ్వెందుకు పుచ్చుకున్నావు? నబీల్ కోసమే ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అక్కడ యష్మిని రూల్ అవుట్ చేసేయి, తీసేయి, నబీల్ని ఎందుకు పెట్టలేదు ఆ ప్లేస్లో, నువ్వెందుకు గొడవపడ్డావు? అదైతే నబీల్ చూసుకుంటాడు కదా. ఇప్పుడు ప్రేరణ సేమ్ పాయింట్ మీద వేసింది కదా, నువ్వు వాళ్ళ పాయింట్ వాళ్ళు మాట్లాడుకోకుండా నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయావు, ఇది ఒకటి. సో ఈ విషయంలో నాది ఇది క్లారిటీ. నెక్స్ట్ వచ్చేసి నువ్వు హౌస్లో ఫన్ చేయడానికో జాయ్ చేయడానికో వాటి కోసమో ఇప్పుడు వచ్చి 2 రోజులే అయ్యింది కాబట్టి ఇంకా ముందు టాస్క్లు వచ్చినప్పుడు చూసుకుందామనో అనుకుంటున్నావేమో, కానీ నా ఆట అది కాదు అని క్లియర్గా అన్నది కదా అని మళ్ళీ అంటది. నేను అలా అనలేదు, నీకు సరిగ్గా అర్థం అవ్వలేదు, నీకు తెలుగు అర్థం కాక అలా మాట్లాడుతున్నావు అని మళ్ళీ ప్రేరణని రివర్స్లో అంటుంది. ఫస్ట్ క్లియర్గా ఈ వర్డ్స్ అయితే అన్నది కదా, అంటే నేను అలా అనలేదు, నువ్వు అలా అర్థం చేసుకున్నావు అంటుంది. మళ్ళీ లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. ఇలాగా అందరము పనులన్నీ అయిపోయి కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు ఒకచోట ఎందుకు, అందరం ఒక చోట కూర్చుని ఫన్గా మాట్లాడుకుందాం అన్నాను. అదే కదా నువ్వు పట్టుకొచ్చి ఇక్కడ నామినేట్ చేసావు అంటే అవును అంటుంది. అంటే ఏమి ఫన్ కోసమే నామినేట్ చేసింది, ఆ రీజనే పట్టుకొచ్చి నామినేట్ చేసింది. మళ్ళీ నీకు తెలుగు రాదు కాబట్టి నీకు అర్థం అవ్వలేదు, నేను అలా అనలేదు అంటుంది. అన్నీ అమ్మట్లే సోనియా, అదే టాకింగ్ పవర్ ఉంది కానీ అది ప్రాపర్గా లేదు, ఊరికే ఏదేదో మాట్లాడుతుంది అని చెప్పేసి అక్కడ నామినేట్ చేసింది. నీకోసం అనలేదేమో అని ఫస్ట్ అనేసి నెక్స్ట్ ఇలా మాట్లాడేసింది. మళ్ళీ ఇంకా ఉంది, ఇంకా అవ్వలేదు అక్కడితో. అక్కడ ప్రేరణ ఏంటంటే మాట్లాడుతుంది. ఏమని చెప్తుందంటే నేను ఒకవేళ నీ మాట అర్థం చేసుకోలేకపోతే అంటే నాకు అర్థం అవ్వకపోతే ఐ అపాలజైజ్ అని ఏదో మాట్లాడుతుంది అంతే. ఓకే డన్, నువ్వు అపాలజైజ్ చేసావు అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావు, అపాలజైజ్ అంటే యాక్సెప్ట్ చేసావు, ఓకే కూర్చో అంట. ఈమెమో నాన్ స్టాప్ వాగుతుంది. అవతల బేబక్క టైంలో అంతే, మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ అక్కడ చీఫ్స్ క్వశ్చన్ చేస్తే ఇక్కడ అదే చెప్తున్నా కదా, అమ్మాయికి టాకింగ్ పవర్ ఉంది, బాగా క్వశ్చన్ చేసే పవర్ కూడా ఉంది. అది ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఆ అమ్మాయికి ప్లస్ అవుతుంది కానీ నెగిటివ్గా యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎలా అంటే నిఖిల్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు బేబక్కని మాట్లాడినివ్వు అని చెప్పడానికి వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నప్పుడు సోనియా ఒక మాట అంటది, మీకేం సంబంధం, మీరు చీఫ్స్ కానీ ఇక్కడ మా నామినేషన్స్కి మీకు సంబంధం లేదు, మీకు ఒక డ్యూటీ ఇచ్చాడు బిగ్ బాస్, అది చేసుకోమని. అక్కడ ఆ పాయింట్ అయితే కరెక్టే, కానీ ఇక్కడ బేబక్కని మాట్లాడినవ్వకపోవడం అనేది కూడా కరెక్టే. ఈ పాయింట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో నిఖిల్ గురించి గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఏమవుతుందంటే ఇక్కడ ఆ బేబక్కని మాట్లాడినివ్వట్లేదు, మొత్తం ఈమె మాట్లాడుకుంటుంది. అలాగని నిఖిల్ వాళ్ళు ఆవిడకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వంటే ఇవ్వదు. అలాగని ఈమె మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఎవరో డిస్టర్బ్ చేయకూడదంట. ఇక్కడ ఇంకా పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అపాలజైజ్ అనగానే ప్రేరణని కూర్చో అంటుంది. నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా, ఓకే డన్ కూర్చో అంట. ఇప్పుడు అపాలజైజ్ అన్నప్పుడు ఇంకా ఫుల్గా మాట్లాడుకుంటే అది యాక్సెప్ట్ అంట. దానికి కావాలంటేనంట ఇఫ్ యాడ్ చేసుకుని మాట్లాడాలంట. ఇప్పుడు అక్కడ గ్రామర్ నేర్పడానికి వెళ్ళింది ఈ అమ్మాయి. సో అది ఇఫ్ అని యూజ్ చేసి మాట్లాడాలంటే అలా యూజ్ చేయలేదంట. ప్రేరణ మాత్రం చాలా బాగా డిఫెండ్ చేసుకుంది ఈ విషయంలో. మొత్తం ఏదైతే నామినేషన్ ఉందో ప్రేరణకి సోనియా వేసిన నామినేషన్ చాలా ప్రాపర్గా డిఫెండ్ చేసుకుంది. సోనియా నామినేషన్ మాత్రం అన్ని తింగర పాయింట్స్, ఏదో నేను బాగా మాట్లాడగలను అనుకుంటున్నట్టుంది కానీ అన్ని తింగర మాటలాగా అనిపించాయి నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు వచ్చారు, ఒకళ్ళు బేబక్క ఒకళ్ళు ప్రేరణ వచ్చారు. సో ఇద్దరిలో ఒకళ్ళని సేవ్ చేయాలి కాబట్టి యష్మి పరిగెట్టుకుంటూ వచ్చేసి ప్రేరణని సేవ్ చేసింది. సింపుల్, అందరికీ తెలిసిందే, నాకైతే తెలియదు కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసింది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట కదా. సో ఏం చెప్పినా బేబక్కకి ఏం రీజన్ అయినా చెప్పుకోను, తన ఫ్రెండ్స్ని కాపాడుకుంటుంది కదా కాబట్టి సింపుల్గా ఫ్రెండ్ని కాపాడుకుంది అంతే, అంతకు మించి ఎక్కువ ఏం చెప్పుకోకలేదు. ఖచ్చితంగా ప్రేరణ తన ఫ్రెండ్ కాబట్టి ఆ ప్లేస్లో బేబక్క పక్కన ప్రేరణ ఉంది కాబట్టి ప్రేరణ కాపాడేసుకుంది, అంతే సింపుల్. నెక్స్ట్ వచ్చేసి నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చేసి
మణికంఠన్ నామినేట్ చేశాడు, నువ్వు ఎవరిని మాట్లాడినవ్వవు, నువ్వు ఒక పక్కన కూర్చుని ఉంటున్నావు సో అని చెప్పేసి. 1 minute. సో దానికి మణికంఠ ఏం చేస్తున్నాడంటే మళ్ళీ తన పురాణం అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను పాస్ట్లో ఇది, నాకు ఇది జరిగింది, అది జరిగింది. రోజుకు ఒకసారి చెప్పక్కర్లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే. సో అది చెప్పుకుంటూ వస్తున్నాడు. సో అంటాడు యాక్చువల్గా మణికంఠ ఎవరితో మాట్లాడిపోవడానికి రీజన్ ఏమని చెప్పాడంటే ఎవరితోనో చెప్తున్నాడు. సో రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడతాము. సో మాట్లాడితే వాళ్ళు మన గురించి వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళ పాయింట్స్ పెట్టేసుకుంటారంటే మాట్లాడకుండా ఎన్ని రోజులని ఒంటరి ఉండలేవు కదా. సో తను వాళ్ళతో కలవకపోవడానికి రీజన్ అదనమాట. సో అలా కలవకపోతేనే స్ట్రాంగ్గా ఉంటాను అనుకుంటున్నాడు, కానీ అది వేరే రకంగా పోతుంది. వాళ్ళతో కలిస్తే తిన వీక్నెస్లు, తిన ప్లస్ పాయింట్లు అన్నీ తెలిసిపోతాయి అనుకుని దూరంగా ఉంటున్నానని నిన్న ఎవరితో చెప్పాడు. సో ఇప్పుడేమో నేనేం మాట్లాడతాను, నేను పాటలు పాడతాను, నాకు పాప గుర్తొస్తే ఆ పాట పాడుకుంటాను, మా ఆవిడ గుర్తొస్తే ఈ పాట పాడుకుంటాను అని చెప్తున్నాడు. మళ్ళీ ఏమన్నా వారు నబీలు అడిగితే గోల్డెన్ వర్డ్స్ మళ్ళీ రిపీట్ చేయడంట. సో ఇది మణికంఠ. నబీల్ ఇద్దరిని కూడా సేమ్ రీజన్స్తో వేశాడు. బేబాకని కూడా కనెక్ట్ అవ్వలేదని వేస్తే బేబాక్ అంటది కనెక్ట్ అవ్వలేదు కాదు, నేను ఫుడ్ ఇవ్వలేదు కదా, సో ఆ కోపంతో వేసావు నువ్వు అని చెప్పేసి బేబాక్ అంటుందన్నమాట. కాకపోతే నబీల్ ఒప్పుకోవట్లేదు, లేదు నిజంగానే నేను దానికోసం కాదు, మీరు నాతో పెద్దగా కనెక్ట్ అవ్వలేదనే నేను వేసాను అని చెప్పేసి అంటున్నాడు మరి. సో ఇది వీళ్ళిద్దరినీ కూడా కనెక్ట్ అవ్వలేదని వేశాడు. బేబాక్ మాత్రం ఇక్కడ ప్రాపర్గా డిఫెండ్ చేసుకుంది, క్వశ్చన్ చేసింది. రీజన్ నువ్వు రాంగ్ రీజన్ ఇచ్చావు, కనెక్ట్ అవ్వలేదు అన్నది రీజన్ కాదు, ఇలా ఫుడ్ కోసం అని. సో ఈ బేబాక ప్రస్తుతానికి బాగానే ఉన్నారు, కానీ సాఫ్ట్ అవతల గట్టిగా అరిచేటప్పటికి తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది, తగ్గిపోతుందేమో ఈవిడ అని నాకు అనిపిస్తుంది. ఈ సోనియా ఉంది చూడండి, అవతల ఎంత గట్టిగా అరిస్తే ఆమె ఇంకో 2 అంతలు అరిచేలా ఉంది. ఇల్లాజికల్ అయినా లాజికల్ అయినా, సమ్టైమ్స్ లాజికల్గానే ఉంటుంది, సమ్టైమ్స్ ఇల్లాజికల్ ఉంటుంది. అమ్మాయి ఎక్కువ టైమ్స్ వచ్చిన 3 రోజుల్లో సమ్టైమ్స్ లాజికల్ ఉంది, మోర్ టైమ్స్ ఇల్లాజికల్ ఉంది సోనియా. ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కూడా పరిగెట్టుకుంటూ యష్మి వచ్చేసింది. ఇప్పుడు మనీని వేసేసి ఆమె చెప్పిన రీజన్ కరెక్టే, నువ్వు సరిగ్గా డిపెండ్ చేసుకోలేదు అని చెప్పేసి ఏదో చెప్పేసి ఇప్పుడు మనీని వేసింది, నాకేమో బేబాకని వేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శేఖర్ మాస్టర్ వచ్చేసి మనీని అంటాడు, నువ్వు బిగ్ బాస్ని కంట్రోల్ అంటే నువ్వే బిగ్ బాస్ లాగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి వేశాడు మన మనీని. వేస్తే అప్పుడు మనీ అంటాడు, నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థింకింగ్లో క్లారిటీ లేదు, నువ్వు క్లారిటీ ఉన్న నన్ను నామినేషన్లో వేస్తున్నావు. మణికంఠ గురించి ఫస్ట్ ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నాం కానీ చూద్దాం ముందు ఎలా ఉంటాడో. సో అని చెప్పేసి అన్నాగా సేమ్ ఈ శేఖర్ కూడా ఓకేనా అని, కానీ ఓకేనా అంటే ఓకే కాదు, ఈయన కూడా మళ్ళీ గ్రామర్ పట్టుకొచ్చి పెట్టాడు. ఆ శేఖర్ భాషను చూస్తుంటే ఓల్డ్ కంటెస్టెంట్ ఒకళ్ళు గుర్తొస్తున్నారు, ఎందుకు లేస్తాం మనం ఓల్డ్ కంటెస్టెంట్స్ నేమ్ ఎందుకు ఎత్తడం అని అనిపిస్తుంది. బట్ ఆయనకు కూడా శేఖర్ మాస్టర్ కూడా ఇది ఏంటది బేబక్కలాగే కొంచెం ఏమైనా అవతల వస్తే తగ్గిపోతాడా అని అనిపిస్తుంది. ఈ మధ్య చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి, అది వేరు. టీవీలో మనం చూసిన శేఖర్ భాష వేరు, బిగ్ బాస్ హౌస్లో శేఖర్ భాష వేరు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అనిపిస్తుంది. ప్రస్తుతానికి అరిచేటప్పటికి ఏమైనా తగ్గిపోతాడా లేదా మరీ ఎక్కువ వస్తాడా. ప్రస్తుతానికైతే ఈ శేఖర్ భాష నామినేషన్ ఏమీ నాకు గొప్పగా అనిపించలేదు, ఇల్లాజికల్గానే అలాగే అనిపించాయి. ఏదో నామినేట్ చేయాలి ఎవరో ఒకరిని అన్నట్టే అనిపించాయి. ఎందుకంటే ఇంకొకళ్ళు బేబక్క కూడా వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి సేమ్ రీజన్తో వేశాడు, సేమ్ రీజన్స్తో. అంటే ఈ ఫుడ్ విషయంలో ఇంకా చాలా మాట్లాడాడు లైవ్లో. అదేంటది కారం ఫుడ్ పెట్టావు, ఇది మాత్రం కరెక్ట్. కారం ఉన్నప్పుడు ఆవిడ ఆప్షన్ ఇచ్చి ఉండాల్సింది. పొరపాటే, ఆవిడదేమీ కావాలని వేసేసిందనేమి ఎవరు అనట్లేదు, కానీ పొరపాటు అయితే జరిగింది కదా. సో వాళ్ళు ఏదో ఒకటి ఫుడ్ తినాలి కదా, కారం ఫుడ్ ఎలా తింటారు, ఇక్కడ ఏదో ఒకటి చేసి ఉండాల్సింది, చీఫ్స్ అయినా కానీ. సో ఇక్కడ ఫుడ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా తప్పే అనిపించింది. హౌస్ మేట్స్కి ఏదో ఒకటి చేసి ఉండాల్సింది కారం తినలేని వాళ్ళ కోసం. సో ఇక్కడ నయనిక పరిగెట్టుకుంటూ వచ్చేసి మనీని వేసేసి నువ్వు ఇంకా బాగా డిఫెండ్ చేసుకోవాల్సింది, నువ్వు డిఫెండ్ చేసుకోలేదు అంటే అప్పుడు మణి అంటాడు, నేను సరిగ్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను, నీకు అర్థం అవ్వలేదు అంటే వెంటనే నయనిక ఓకే నాకు అర్థం అవ్వలేదేమో అని చెప్పేసి ఆ టాపిక్ క్లోజ్ చేయడము. ప్రస్తుతానికి మాత్రం నయనిక ఎలా అంటారు కంపోజ్డ్గా వెళ్తుంది. ముందు నయనిక కంపోజ్డ్గా వెళ్తుంది. 3 డేస్లో నయనికని చూసిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు సోనియాతో గొడవ పడింది కదా, అప్పుడు కూడా చాలా కంపోజ్డ్గా
ప్రాపర్ క్వశ్చన్ చేసి అరిచింది. అప్పుడు కూడా నైనింగ్ నచ్చింది నాకు, ప్రాపర్గా మాట్లాడింది అని అనిపించింది. సో తను చాలా కంపోజ్డ్గా ప్రాపర్గా ఉన్నది ప్రస్తుతానికైతే. సో నెక్స్ట్ వచ్చేసి బేబక్క వెళ్ళి శేఖర్ పాషాకి సారీ చెప్పింది. అది చెప్తున్నా కదా, ప్రస్తుతానికి బేబక్క బాగుంది, హౌస్లో బాగానే ఉంది. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి ఆవిడ. నెక్స్ట్ వచ్చేసి బేబక్క వచ్చి పృథ్వీని నామినేట్ చేసింది. నిజంగా ఒక సిల్లీ రీజన్తో నామినేట్ చేసింది అబ్బా, చాలా అంటే చాలా సిల్లీ రీజన్తో నామినేట్ చేసింది. హెల్ప్ చేస్తాను అని ఆఫర్ అడగాలంట, అంటే కిచెన్లోకి వచ్చి నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అడగాలంట. వచ్చిందే 2 days అబ్బా, ఒకరికి ఫస్ట్ వాళ్ళకి ఈక్వేషన్స్ కుదరాలి, ఫస్ట్ వాళ్ళకి ఆ మాత్రం పరిచయం అవ్వాలి, వెళ్ళి మాట్లాడేంత అదంతా రావాలి కదా. సో రీజన్ చాలా సిల్లీ అనిపించింది పృథ్వీని పట్టుకెళ్ళి నామినేషన్లో వేయడానికి. ఇక్కడ ఇంకో గొడవ అయింది, నేను ఫస్ట్లో అన్నా కదా లాస్ట్లో మాట్లాడుకుందాం నిఖిల్ గురించి అని, ఇదే. సో ఇక్కడ అంటున్నప్పుడు వెంటనే సీత అంటది, లేదక్క పృథ్వీ పనిచేశాడు, సామాన్లు కడిగాడు అని చెప్పేసి చెప్తుంటే నిఖిల్ అంటాడు, నువ్వు మాట్లాడకూడదు, మేము మాట్లాడవచ్చు. వీళ్ళు ఎందుకు మాట్లాడవచ్చు, వీళ్ళని ఏం మాట్లాడమని బిగ్ బాస్ చెప్పలేదు కదా. మళ్ళీ అరుస్తున్నాడు చేతి మీద, చాలా చాలా గట్టిగా అరిచాడు నిఖిల్. నాకు ఇక్కడ నిఖిల్ చాలా పెత్తనం చేస్తున్నాడు. ఈ ఇష్యూలో అయితే నిఖిల్ చాలా పెత్తనం చేయడానికి, సీతను కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడని నాకు క్లియర్గా అనిపించింది. మీకు అనిపించిందా అన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ సీత ఈ బేబక్కకి తెలియదేమో పృథ్వీ పని చేశాడు, ఏదైతే బేబక్క పృథ్వీ మీద నిందేస్తుందో అది అబద్ధం అక్క, తను చేశాడు, ఇలా సామాన్లు కూడా కడిగాడని చెప్పడానికి ట్రై చేస్తుంది. తప్పేముంది అందులో, ఏమన్నా గొడవ పడుతుందా? ఆ పృథ్వీని సపోర్ట్ చేస్తే ఏం గొడవ పట్టలేదు కదా, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఇప్పుడు స్టార్టింగ్లో సోనియా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు బేబక్కని మాట్లాడనివ్వండి అని చెప్పేసి ఏదైతే వాళ్ళు అడ్వైజ్ ఇచ్చారో, అలాగే ఇక్కడ పృథ్వీ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ బేబక్కకి తెలియదేమో తన కిచెన్లో పనిచేశాడు అని చెప్తుంటే దానికి అరిచేసి నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, మేమే మాట్లాడాలి, మీరే మాట్లాడాలని ఏం బిగ్ బాస్ చెప్పలేదు కదా, మిమ్మల్ని అక్కడ ఎందుకు కూర్చోబెట్టాడు, మీకు ఒక పవర్ ఇచ్చాడు. ఆ పవర్ ఏంటి, ఇద్దరిని నామినేషన్లో వేస్తే అందులో ఒకళ్ళు సేవ్ చేయడం, అది మీ డ్యూటీ. అంతేగాని నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. అక్కడేమి సీత ఏమి వెళ్ళి ఎవరు ఎదురుగా ఉన్న బేబక్కతో వాదించట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దానికి అనవసరంగా నిఖిల్ గొడవ పడతాడు. నాకు ఇక్కడ క్లియర్గా నిఖిల్ తప్పు అనిపించింది. సీత జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఆ మాత్రం ఇవ్వకూడదు అనడానికి రూల్ లేదు. సీత బాగా డిఫెండ్ చేసుకుంది, కరెక్ట్ అలా చేసుకోవాలి కూడా, లేకపోతే 2వ రోజే తొక్కిపడేస్తారు. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి నబీల్ని నేనేమి నువ్వు నన్ను నామినేట్ చేసావని నేను తిరిగి నామినేట్ చేయట్లేదు, బట్ నువ్వు చాలా క్వైట్గా ఉంటున్నావు అంటే, యాక్టివ్గా ఉండట్లేదు అంటే, నబీల్ బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. నేను కామ్గా ఉంటున్నానంటే ఒప్పుకోను, నేను అన్నింటిలోనే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నానని. ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకోవాలి నిఖిల్ గురించి. సో వెంటనే ఈసారి నిఖిల్ వచ్చేసి ఏం చేశాడు, ఇద్దరు ఉన్నారు కదా, ఒకళ్ళు పృథ్వీ, ఇంకొకళ్ళు నబీల్, వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వచ్చేసి పృథ్వీ మీద గుచ్చేసి పృథ్వీని ఏమంటున్నాడంటే, నువ్వు హైపర్ అయినప్పుడు మాటలు జారుతున్నావు, అది జారుతున్నావు, ఇది జారుతున్నావు. ఇక్కడ నామినేషన్ ఏంటి, నామినేషన్ వేసిన బేబక్ వేసిన పాయింట్ ఏంటి, క్లియర్గా తనే చెప్తున్నాడు. బేబక్ ఏదైతే నామినేషన్ పాయింట్ వేసిందో ఆ పాయింట్ రాంగ్ అని నిఖిలే చెప్తున్నాడు. నామినేషన్ వేసిన పాయింట్ రాంగ్ కాబట్టి నువ్వు పృథ్వీని గుచ్చుతావా, నబీల్ని గుచ్చుతావా? ఎందుకంటే పృథ్వీకి వేసిన నామినేషన్ రాంగ్ అని నువ్వే చెప్తున్నావు కదా. నామినేషన్స్ గురించి కదా నువ్వు మాట్లాడాలి, నీ పర్సనల్స్ గురించి మాట్లాడుకుంటూ వచ్చేసి నువ్వు అరిచినప్పుడు హైపర్ అయిపోతావు, హైపర్ అయినప్పుడు నువ్వు హైపర్ అయ్యావు, నువ్వు కూడా ఇప్పుడు సీత మీద హైపర్ అయ్యావు కదా. అంతకుముందే సీత మీద హైపర్ అయిపోయి చాలా చాలా గట్టిగా అరిచావు, అంత గట్టిగా అరవాల్సిన అవసరం ఏమొచ్చింది, లేదు కదా. మరి నువ్వు అరిచావు, తనకు కోపం వచ్చినప్పుడు తను అరుస్తాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నామినేషన్ రీజన్ రాంగ్ అని నువ్వే చెప్పి అతని మీదే కత్తిగుచ్చడం ఎంతవరకు కరెక్ట్, రాంగ్ కదా. సో ఇది అనిపించింది. ఈ విషయంలో కూడా ఈరోజు నిఖిల్ నాకు రాంగ్ అనిపించింది అనమాట. సో ప్రస్తుతం ఇక్కడి వరకు అయింది ఇది. అలాగే నామినేషన్లోకి నేను 6 వచ్చారని నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను, మీరు చూసారో లేదో, చూడకపోతే చూడండి వాళ్ళ 6 పేర్లు. ఇప్పుడు ఇమీడియట్గా నేను 6 పేర్లు చెప్పడానికి కూడా నాకు వాళ్ళ పేర్లు గుర్తులేవు. ఒక్కసారి మన షార్ట్స్లోకి వెళ్ళండి, 6 పేర్లు కనపడతాయి. సో ఇది. నెక్స్ట్ ఇంకా నామినేషన్స్ అవుతున్నాయి, నేను లైవ్ చూస్తాను. లైవ్ చూసి మార్నింగ్ ఏమేం జరిగింది, అలాగే నైట్ ఏం జరిగింది, అవన్నీ కూడా నేను మార్నింగ్ వీడియో చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, నా రివ్యూస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లో ఆల్ ఉంటుంది, ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. టాటా బై బై.